సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలుపుతూ ఉన్నాను. ప్రియమైన మరి సహోదరులారా, దయచేసి కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మీ కొరకు మేము తీసుకుని వచ్చాం. అవి ఏమిటి అని అంటే, ఒక కోటీశ్వరుడు ఒక స్థలము కొన్నాడు. ఆ స్థలము కొన్న తర్వాత ఆ ఊరంతా కూడా అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన తర్వాత ఆ స్థలంలో ఇల్లు కట్టాలని ఒక బంగారం లాంటి మంచి భవనాన్ని నిర్మించాడండి. నిర్మించిన తర్వాత అక్కడ ఎన్ని దినాల నుంచో చెప్పులు కుట్టుకున్నటువంటి వాడు ఉన్నాడు. చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఆ బిల్డింగ్ భవనము చాలా అంగరంగ వైభవంగా మరి కట్టించాడు కనుక ఆ యొక్క చెప్పులు కుట్టుకునేవాడు అక్కడ ఉండకూడదని చాలా ప్రయాసపడి ఆ చెప్పులు కుట్టుకునేవాడిని పిలిచాడండి. పిలిచేమన్నాడంటే, నాయనా నువ్వు ఈ రోజు నుంచి చెప్పులు కుట్టుకోవడం మానేసాయి, నేను నీకు 10 బంగారము కాయిన్లు నేను ఇస్తాను అని చెప్పాడండి. వెంటనే ఈ చెప్పులు కుట్టుకునేటువంటి ఆయన, చాలా బాగుంది, మంచి ఆఫర్ వచ్చింది, నాకు ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను, ఇక మీదటి నుంచి చెప్పులు కుట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పి లేదు. నిజంగా రోజు చెప్పులు కుట్టుకున్నప్పుడు తన చక్కగా సంపాదనతో హ్యాపీగా భోజనం చేసి హ్యాపీగా పండుకునేవాడండి. కానీ ఎప్పుడైతే ఈ 10 బంగారము మరి కాయిన్లు వచ్చాయో, ఈయన జీవితంలో సమాధానం పోయింది, శాంతి పోయింది, నిద్రపోయింది. ఇంచుమించు ఒక 4 రోజులు ప్రయత్నం చేసినట్ట. రోజు ఈ 10 బంగారం డాలర్లు కూడా తల కింద పెట్టుకొని ప్రయత్నం చేస్తే నిద్రపోవటం, నిద్ర రావటం లేదండి ఆయనకి. 4 రోజుల తర్వాత అన్నదట, ఆ భవనము ఆ యొక్క ఆయన దగ్గరికి, ఇంటికి ఆయన దగ్గరికి వెళ్ళి అన్నదట, అయ్యా మీ 10 బంగారం డాలర్లు నాకు వద్దు, మీరే తీసుకోండి, మీ ఇంటి దగ్గర నేను చెప్పులు కుట్టుకుని బ్రతుకుతాను. ఇవి ఉండడం వల్ల నాకు నిద్ర రావటం లేదు, భోజనము చేయలేకపోతున్నాను, నేను చాలా బాధపడుతూ ఉన్నాను, కనుక చెప్పులు కుట్టుకోవడమే నాకు బాగా అనిపించింది అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి మరలా ఆ భవనము యజమానుడికి తిరిగి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగే దీనుడిగా 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనుష్య కుమారుడు, మనుషుల్లో దేవుడు, దేవుని ప్రియమని బిడ్డరా ఒక మంచి మార్గాన్ని మనకి చూపించారు. కనుక ఉన్న దాంట్లో తృప్తిపరిచే జీవితం, ఉన్న దాంట్లోనే కొనసాగించేటువంటి బ్రతుకు, ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానిలోనే బ్రతకాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీ జీవితం సుఖమయంగా, ఆనందంగా, దయానీయంగా కొనసాగుతూ ఉంటుంది ప్రియులరా. కనుక ఎప్పుడైనా మన దేవుడు జీవము గలవాడు కనుక ఆయనకి నమస్కరించి ఆయన పాదాల మీద పడి యెహోవాకి నీవు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చిన గాక అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ సమస్త మనుషులను కూడా తయారు చేసినటువంటి, యావత్ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరంటే దేవుడైన యెహోవా. కనుక ఆయన సృష్టిని సమస్తమును కూడా నిర్మించాడు, ఏర్పాటు చేశాడు. అటువంటి ఏర్పాటు చేసిన సృష్టి ఈరోజు దేవుని ప్రియమని బిడ్డరా గమనించండి, దేవుణ్ణి స్మరిస్తూ ఉంది, ప్రకృతి దేవుణ్ణి స్మరిస్తూ ఉంది, ప్రజలు దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన దానికి సమృద్ధిగా న్యాయం చేయాలని, ఆయన పిల్లలందరూ కూడా ఆయన వైపు తిరగాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక లేని దానికి ఆశపడకూడదు, లేని దానికోసం ఆరాటం అసలే వద్దు. ఉన్నదాంతో తృప్తి పడదాం. ఉన్నదే దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దానిలో నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఎంత నమ్మకంగా ఉన్నాడు చూసారా? అలాగా ప్రియులరా, అలా నమ్మకంగా ఉన్నప్పుడు ధనం ఎక్కువైపోయినా కొంతమంది నిద్ర రాదు, ఆకలేదు, జబ్బు ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత ఆ డబ్బు అంతా జబ్బులు ఖర్చు పెట్టవలసిన పని ఉంటుంది. 7,000 రోగాలు ఉన్నాయి, ఇంకా పేర్లు పెట్టలేని రోగాలు అనేకమైనవి ఉన్నాయి. కనుక అనేకమైనటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఇలాగున్నావు, రేపు ఎలాగుంటావో నీకు తెలియదు. మనిషి ఈరోజు కనబడుతున్నాడు, రేపు కనబడటం లేదు. కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నమ్ము, విశ్వాసం ఇచ్చు, ప్రభువుని అంగీకరించు, మారు మనసు పొందుకో, పరలోక రాజ్యం చేరుకో. దేవుడు ప్రధాన దూతలతో అక్కడ కనిపిస్తాడు. నీతో ఆయనతో నువ్వు కలిసి భోజనం చేస్తావు. ఆయనే నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు. ఆయనే నిజ దేవుడు, సత్య దేవుడు, పరలోక రాజ్యం ఇచ్చేటువంటి వాడు. అలాంటి దేవుడు మేమందరం నమ్మి విశ్వసించి ఇక్కడికి వచ్చామంటే దేవుడు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తా ఉంది. అదే ప్రేమ మీలో కూడా ఉండాలని ఈ సువార్తను మేము ముందుకు తీసుకుని వచ్చాం. దేవుడు మీ యొక్క కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు,
దేవా, విశాఖపట్నం నుంచి నన్ను తండ్రి ప్రభా ఈ గ్రామానికి తోడుకొని తీసుకొచ్చి ఉన్నావు. మీ మాటలు చెప్పటానికి, దేవా సువార్తను ప్రకటించడానికి. మరి ఈ గ్రామంలోని నన్ను తండ్రి ప్రభా మా బీజేమ గుంపంతా కూడా నన్ను తండ్రి, సువార్త దండు అంతా కూడా నన్ను తండ్రి మీ నామాన్ని ప్రకటించి కడపత్రికలు ఇచ్చి ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి కూడా సువార్త ప్రకటించి ఉన్నారు. చక్కగా పాటలు పాడి ఉన్నారు. మరి సేవకుల ద్వారా మంచి వర్తమానాన్ని నన్ను తండ్రి మీరు చెప్పించి ఉన్నారు. దేవా, ఈ గ్రామస్తులందరినీ కూడా నాయన మీ నామము ప్రకటింపబడిన ఈ గ్రామంలోని నాయన అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పనిపాటులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నాయన తండ్రి ప్రభా, దేవా నాయన తండ్రి ప్రభా, పంట పొలాలు నాయన తండ్రి ప్రభా, పాడి పశువులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యము ద్వారాగా నాయన తండ్రి రక్షణ భాగ్యం ఈ గ్రామంలో కలుగును గాక. గ్రామస్తులందరూ కూడా మిమ్మల్ని తెలుసుకుని రక్షణ పొందుకునే గొప్ప భాగ్యములైనా మీరు దయచేయమని వేడుకొనిచున్నాము. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధురమైన మాటల ద్వారా నాయన తండ్రి ప్రభా గొప్ప కార్యములు నాయన తండ్రి ప్రభా ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా చూచుదురుగాక. దేవాలయాన్ని మీ మీద ఆవగించేంత విశ్వాసం ఉంటే కొన్నంత కార్యము చేసే దేవుడివి. దేవాలయాన్ని గ్రామస్తులందరి పట్ల కూడా నాయన తండ్రి ప్రభా మీ కార్యములు నాయన తండ్రి జరిపించి నాయన తండ్రి ఇక్కడ ఉన్న అందరి బిడ్డలకి నాయన తండ్రి ప్రభా మీ రక్షణ దయచేయమని, దేవా వారిని అందరినీ వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రానున్న మెస్సయ్యకే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలా చెప్తున్నారు.